జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్లో కారు బోల్తా పడి అదుపు తప్పి ఒక వ్యక్తి అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. మరొక వ్యక్తి మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. మరి ప్రమాదానికి గల కారణాలను కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంబంధించి ప్రస్తుతానికి సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ నుండి ఇక్కడ పల్లగుట్టకు వెళ్ళేటువంటి రహదారి ఇది. గన్పూర్ రిజర్వాయర్కు సంబంధించి ఒకవైపు మరోవైపు రిజర్వాయర్ అంటే రెండు రిజర్వాయర్ మధ్యలో నుండి ఈ రహదారిని నిర్మించారు. చుట్టూ కంపలు ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుందన్నటువంటి ఒక విషయం కూడా చాలా మందికి తెలియదు. కొత్త వాళ్ళకైతే ఇది ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి కారు ప్రమాదానికి గల కారణం ఏందనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఆ కారు కూడా చాలా ఓవర్ స్పీడ్తో వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. ఇదే రోడ్లో కారు మాత్రం స్పీడ్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కనీలను గుద్దుకుంటూ కూడా లోపలికి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనీలు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాడ్ మొత్తం ఇది కూడా మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి ఆ పెచ్చులు కూడా పైగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది కూడా ఉన్నటువంటి సైడ్కు ఉన్నటువంటి పిల్లర్స్ కూడా పగిలిపోయాయి. అక్కడ నుండి మరొక పిల్లర్ కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ కూడా వంగిపోయింది. పిల్లర్ కూడా పగిలిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కారుకున్నటువంటి ఇక్కడ ముందు పార్ట్స్ అంటే బంపర్ కూడా పగిలిపోయి ఎక్కడెక్కడ ముక్కలుగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ పిల్లర్స్ కూడా ఒక్కటి కూడా ఇక్కడ దాదాపు లేనలేదు. పిల్లర్ ఆనవాళ్ళు లేకుండానే పోయి అంటే కారు ఎంత స్పీడ్గా వచ్చిందన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత దాదాపు ఇక్కడ 4-5 పిల్లర్లను కూడా చాలా స్పీడ్గా ఢీకొంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మరొక పిల్లర్ 5వ పిల్లర్ కూడా ఇక్కడ కనిపించింది. అంటే పిల్లర్ ఆనవాళ్ళు కూడా లేవు. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దగా కనిపిస్తున్నటువంటి పిల్లర్లు మొత్తం ఆనవాళ్ళు లేకుండా కూడా పోవడంతో కారు కూడా చాలా ఓవర్ స్పీడ్గా ఇక్కడ నుండి వచ్చి నేరుగా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ముందున్నటువంటి బంపర్లు కూడా పగిలిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కూడా ఎగిరి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. అది ఇక్కడి నుండి మరి ఎట్లా వెళ్ళింది అన్నటువంటి కూడా చూడొచ్చు.